ఇన్స్టిట్యూషన్. సో నూతనంగా నెలకొనబోతున్నటువంటి మనకి విద్యాసంస్థ ఏఎస్ఎన్ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జీవన్ కిషోర్ గారికి, కొర్రపాటి చంద్రశేఖర్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, చిన్నారులకు నా వందనాలు. 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మా క్యాంపస్లోకి మేము సగర్వంగా అడుగుపెట్టిన రోజు ఇది. 2022వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ, బహుశా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, జేడి లక్ష్మీనారాయణ గారు ఈ స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. ఇదే రోజున మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మేము ఈ విద్యా సంస్థలో అడుగుపెట్టి మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం. అందుకోసం ఈ తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నా వ్యక్తిగత పరిచయం చేసుకుంటాను. నా పేరు అద్దంకి సత్యనారాయణమూర్తి. కొర్రపాటి సుధాకర్ గారు పేరు వింటే ఆయన పక్కన ఉండే ప్రథమ వ్యక్తి నేనే ఉంటాను. అంత గొప్ప వ్యక్తిని ఆప్యాయంగా ఏరా సుధాకర్ అని పలకరించగలిగే ఏకైక వ్యక్తి నేను. అందుకు చాలా సగర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఈ గ్రామీణ ప్రాంతంలో స్కూల్ పెట్టడం అనేది ఒక ఉన్నత ఆశయంతో, ఒక దృఢ సంకల్పంతో ఈ విద్యా సంస్థ నెలకొల్పిన సదుద్దేశాన్ని మీరు చూసే ఉంటారు. కానీ కాలక్రమేణా అందులో వచ్చిన మార్పులు, దానికి సంబంధించిన యాజమాన్యం మారింది, రూల్ మారింది, రూలింగ్ మారబోతోంది. అందుకే ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి మేము తల్లిదండ్రులకి చెప్తూనే ఉన్నాం, మీ విద్యార్థులకు భవిష్యత్తు కోసం కొర్రపాటి సుధాకర్ గారి హామీ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే ఈ విద్యా సంస్థని టేకప్ చేసిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎటువంటి రూపకల్పన చేయబోతున్నాం అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేయడానికి మీ ముందున్నాను. స్కూల్కి సంబంధించి, కొత్త స్కూల్కి సంబంధించి పేరు, విధి విధానాలు, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ మీకు త్వరలో పాంప్లెట్ రూపంలో విడుదల చేయబడుతుంది. కొత్త స్కూల్ పేరు కానీ అవన్నీ మీకు ముందే తెలియజేస్తాం. మన తల్లిదండ్రులందరికీ పాంప్లెట్స్ రూపంలో, మెసేజ్ల రూపంలో పంపిస్తాం. అలాగే ఇవాళ అనుకోని అత్యవసర కారణంగా కొర్రపాటి సుధాకర్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోయారు. స్కూల్ పర్మిషన్ నిమిత్తం అత్యవసరంగా ఆయన వేరే ఉన్నతాధికారులను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. చాలా రావడానికి ప్రయత్నించారు, ఆయన అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. అయినా కొర్రపాటి సుధాకర్ గారు ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు, ఈ స్కూల్లోనే ఉంటారు. త్వరలో మిమ్మల్ని కలుస్తారు కూడా. అయితే ఇప్పుడు కొర్రపాటి సుధాకర్ గారికి ఈ స్కూల్ని పెట్టిన ఆశయం మీకు అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి, అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని చెప్పి అతి తక్కువ ఫీజులతో మొదలుపెట్టిన ఈ విద్యా సంస్థ కాలక్రమేణా స్వార్థపరుల చేతిలో పడి మిమ్మల్ని పీల్చి పిండే స్థాయికి తీసుకొచ్చింది. ఫీజులు ఇష్టం వచ్చినట్లుగా వసూలు చేసి
చాలామంది తల్లిదండ్రుల బాధలకు కారకులయ్యారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఇక్కడ తల్లిదండ్రుల బాధలు దాదాపు 2 సంవత్సరాల నుంచి మాకు తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఫోన్ల ద్వారా చెప్తూనే ఉన్నారు. సరే, ఏదైనా టైం రావాలని చెప్పి మేము కూడా ఎదురు చూసాం. ఈ రోజున మా హక్కు మాకు సంక్రమించింది. అందుకు మరొకసారి ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మేము సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. తల్లిదండ్రులు కూడా మాకు సహకరించారు. కొంతమంది విభేదించిన చివరికి న్యాయమే గెలిచింది అని అందరూ ఒప్పుకోక తప్పదు. ఏ రోజుకైనా న్యాయం ధర్మం గెలుస్తుందని చెప్తూనే ఉన్నాం, అది నిరూపించాం కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే చదువుతున్నారు. అయితే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవి మీ దాకా రాకుండా చాలా రకాలుగా పిల్లలు బాధపడ్డారు స్కూల్లోనే. ముఖ్యంగా ఒక నియంతృత్వ విధానంలో విద్యా వ్యవస్థను నడిపించడంలో విద్యార్థులు ఎంతగా బాధపడ్డారో మాకు తెలుసు. నేను గత 28 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో వివిధ స్థాయిలో పనిచేశాను. దాదాపు 4000 స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్ని ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా నడిపిన రోజులు ఉన్నాయి నేను. అలాంటి అనుభవంతో ఇప్పుడు ఈ విద్యా సంస్థను ముందుండి నడిపించడానికి కొర్రపాటి సుధాకర్ గారు నా భుజస్కంధాల మీద పెద్ద బాధ్యత పెట్టారు. మీ అందరి సహాయ సహకారాలతో, విద్యార్థుల ప్రేమాభిమానాలతో నా వంతు బాధ్యతని నిర్వర్తించగలనని చెప్పి నమ్ముతున్నాను. అందుకు మేము ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే మార్పులు మీకు అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు మేనేజ్మెంట్ పారిపోయింది అని ఒక అపోహలో ఉన్నారు. అది వాస్తవం. ఈ మేనేజ్మెంట్ మారడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మీ విద్యార్థులకు మంచి రోజులు వచ్చినట్టే. ప్రభుత్వ విద్యా విధానంలో విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటుంటాయి. మన టెక్స్ట్ బుక్స్లో కానీ వేరే మెటీరియల్లో కానీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం చాలా ప్రణాళికలతో కూడిన ప్రోగ్రామ్స్ నిర్వహించమని గవర్నమెంట్ చెప్తుంటుంది. కానీ అలాంటి ప్రోగ్రామ్ ఏది మీ పిల్లలకి ఇంతవరకు చేరలేదంటే మీరు నమ్మరు. మీ పిల్లల్ని అడగండి. స్కూల్ గోడ దాటి బయట ఎక్కడైనా కార్యక్రమాలకు వెళ్ళారా? మన సామర్థ్యం ఏంటో బయట చూపించగలిగారా? ఒక్కసారి మీ పిల్లల ద్వారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక 4 జైలు గోడల మధ్యలో బట్టి వ్యవస్థలో కాలం చెల్లిన బట్టి విధానంలో చదువు నేర్పించడం అనేది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. టెక్స్ట్ బుక్స్లో ఉన్న పాఠము టీచర్ని చెప్పనీయరు. టీచర్ చెప్పాలనుకున్నా అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ మీద అజమాయిషి ఎక్కువై చివరకు టీచర్లు వెనుదిరిగే పరిస్థితి వచ్చింది. చాలామంది టీచర్లు నా దగ్గరికి వచ్చి, సార్ ఇది పరిస్థితి, మేము పాఠం చెప్దామనుకున్నా చెప్పనీయట్లేదు, వాళ్ళు ఏది చెప్తే అది మేము వినాలి, మేము న్యాయం చేయలేకపోతున్నాం పిల్లలకి అని చెప్పి చాలామంది ఉపాధ్యాయులు మా దగ్గర బాధపడే రోజులు ఉన్నాయి. అన్నిటికీ సమాధానం చెప్తూనే ఉన్నాం. త్వరలో విద్యార్థుల జీవితాలకి అధ్యాపకుల జీవితాలకి మార్పు రాబోతుంది. దానికి ఇదే స్వీకారం, ఈరోజే దానికి ప్రాకారం. 2022 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ ఇదే రోజున కొర్రపాటి సుధాకర్ గారి
పర్యవేక్షణలో, ఆర్థిక పర్యవేక్షణలో ఈ స్కూల్ రూపొందుకుంది. దాని గత చరిత్ర అంతా మీకు తెలుసు, సమాజానికి తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందించడానికి ఈరోజు మేము మీ ముందున్నాం. అందులో కొన్ని మీకు సంక్షిప్తంగా చెప్తాం. మిగిలినవన్నీ మనం పాంప్లెట్ రూపంలో విడుదల చేస్తాం. అది ప్రతి తల్లిదండ్రులకి గడప గడపకి చేరుతుంది. అలాగే నాణ్యత గురించి, నాణ్యత విషయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కొర్రపాటి సుధాకర్ గారు ఏనాడు వెనకడుగు వేరు. కొర్రపాటి సుధాకర్ గారు మా వెనక ఉన్నంత వరకు, మా చివరి రక్తపోటు వరకు మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు ఆలోచిస్తూ శ్రమిస్తామని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు వాగ్దానం చేస్తున్నాం. అలాగే విలువలు నేర్పాలి. ఫస్ట్ పిల్లలకి మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ గతం ఏంటి, వాళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారు, మనం ఎలా పెరగాలి అనే వాతావరణంలో విద్యార్థులకు చదువు నేర్పాల్సిన బాధ్యత గురువులమై ఉంది. అలాంటిది విద్యార్థుల్ని యంత్రాల్లాగా చేసి, స్విచ్ చేస్తే పనిచేసే మెషిన్ లాగా చేసి వాళ్ళని చదవమంటే వాళ్ళ విద్యార్థి జీవితం అంతా బానిస జీవితాలుగా మారుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు ఇష్టపడి చదవాలి కానీ కష్టపడి చదవకూడదు. చదివే చదువును ప్రేమించాలి, చదివే అధ్యాపకులపై గౌరవం ఉండాలి. అలాగే చదువు నేర్పి అందుకు బాధ్యులైన తల్లిదండ్రుల మీద అభిమానం, ప్రేమ, బాధ్యత ఉండాలి. అలాంటివేమీ లేకుండా విలువలు నేర్పకుండా విద్యార్థులకు చదువు నేర్పడం అంటే గాలిలో దీపం పెట్టడం వంటిది. అలాగే మీ విద్యార్థులకు వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి దాంట్లో మీ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకి వాగ్దానం చేస్తున్నాం. ఇంకొకటి, విద్యార్థులకు సరైన విద్యను అందించే వాతావరణం మన స్కూల్లో సృష్టించాలి. అధ్యాపకుల్లో ఆ వాతావరణం సృష్టించాలి. అలాంటి దానికోసం ఎంత వ్యయ ప్రయాసలైనా వెనుకాడకుండా ముందడుగు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాబోయే తరాలకి పోటీగా ముందుండే విధంగా మీ విద్యార్థుల్ని ప్రతి రంగంలో, అవసరమైన సందర్భంలో, ప్రతి విషయంలో తర్ఫీదిచ్చి ముందుకు తీసుకెళ్ళి మీరు గర్వపడేగా మీ విద్యార్థుల్ని తీర్చిదిద్దామని కొర్రపాటి సుధాకర్ గారి తరఫున నేను మీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే మేము ఒక విద్యా వ్యవస్థ బ్రతికేది తల్లిదండ్రుల మీద. తల్లిదండ్రులు కట్టే ఫీజుల మీద ఒక స్కూల్ నడుస్తుంది. అలాంటిది తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా తల్లిదండ్రులు కూడా గేటు బయట నిలబెట్టి మాట్లాడే సంస్కృతి మా దగ్గర లేదు. తల్లిదండ్రులు ఏ రోజైనా, ఏ అర్ధరాత్రి అయినా మీ విద్యార్థుల గురించి వాకప్ చేయాలన్నా, మాట్లాడాలన్నా ఈ యాజమాన్యం 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉండే విద్యార్థులకు మీరు ఎప్పుడు కావాలంటే మీ పిల్లల్ని చూసుకునే విధంగా మార్గదర్శకాన్ని నిర్ణయం చేస్తాం. ఎందుకంటే ఎక్కడో దూరాన్ని ఉండే తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలనుకుంటే ఏదో ఒక టైం టేబుల్ పెట్టి అటు పిల్లల్ని ఇటు తల్లిదండ్రుల్ని బాధ పెట్టే విధంగా మా నియమ నిబంధనలు ఉండవు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు స్నేహపూర్వం. అలాగే మరో ముఖ్య విషయం, తల్లిదండ్రులు ఫీజుల విషయంలో, ఫీజులు కట్టే విషయంలో చాలా బాధలు పడ్డారు. ఆ బాధలన్నిటికీ
ఈరోజే చమల గీతం పాడుతున్నాం. విద్యార్థుల ఫీజులు చాలా మీకు అనుకూలమయ్యే విధానంలో, అంటే సంవత్సరానికి 3 టర్మ్స్లో 3 సార్లుగా మీ సౌకర్యాన్ని బట్టి కట్టే విధంగా మీ అందరికీ వెసులుబాటు కల్పిస్తామని చెప్పి మాట ఇస్తున్నాను. అలాగే ఇంతకు ముందు ఫీజులు ఎలా ఉన్నాయో మేము తయారు చేసే ఫీజు విధానాలు తల్లిదండ్రులందరికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, మీకు అందరికీ చాలా వెసులుబాటుగా ఉంటుంది. ముఖ్యంగా హాస్టల్ విషయంలో చాలా భారీగా ఫీజులు వసూలు చేశారు గతంలో. అలాంటిది ఏమి ఉండదు. హాస్టల్ ఫీజు ఎంత ఉందండి? సుమారుగా 2 లక్షలు. 2 లక్షల రూపాయలతోటి గతంలో స్కూల్ వ్యవస్థాపక ఆ రోజు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట తప్పారు, మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. 2 లక్షల ఫీజు అంటే చాలా దారుణమైన విషయం. మనకి చెప్పిన ఫీజు వివరాలు వేరే ఉన్నాయి, దానికి భిన్నంగా దానికి డబల్, మాకు చెప్పిన ఫీజు కన్నా డబల్ వసూలు చేశారు తల్లిదండ్రుల దగ్గర. అన్నయ్య నేను ఈ ఫీజులకి పేదవాళ్ళని చదివిస్తాను అన్నయ్య అని చెప్పిన రాకాసి ఈ రోజున ఎక్కడుంది? తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పి చేసిన దాఖలాలు చాలా ఒకసారి. మీ అందరూ నిశ్చింతగా మీ విద్యార్థుల్ని 10వ తరగతి వరకు ఇక్కడ చదివించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు కాలేజ్ పర్మిషన్ అనేది ఈ సంవత్సరానికి సాధ్యం కాదు. ఈ సంవత్సరం 10వ తరగతి వరకు విజయవంతంగా నడిపిన తర్వాత వచ్చే సంవత్సరం తప్పకుండా కాలేజ్ అనేది ఇక్కడ మళ్ళీ కొనసాగుతుంది. దానికి అన్ని విధాలా మేము ముందుండి ప్రయత్నం చేస్తాం. ఈ 1 సంవత్సరం ఈ అసౌకర్యానికి కొద్దిగా బాధగా ఉంది, కానీ మా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు మా మాటను నమ్మి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి రూపాయికి న్యాయం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నిన్న ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టాము. స్టాఫ్ మీటింగ్లో మేనేజ్మెంట్ మారుతుంది అంటే అధ్యాపకులందరి గుండెల్లో గుబులు. ఎవరు ఉంచుతారో ఎవరు తీసేస్తారో. కానీ కొర్రపాటి సుధాకర్ గారిది పెట్టే చెయ్యే కానీ లాక్కొని వెళ్ళగొట్టే చేయి కాదు. గత సంవత్సరం పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడిని మళ్ళీ యథావిధిగా విధుల్లోకి తీసుకుంటున్నాం. అందరూ అధ్యాపకులు మాతో పాటుగా పనిచేస్తారు. మా దగ్గర పనిచేస్తారు కాదు, మాతో పాటుగా పనిచేస్తారు. ఇక్కడ ఒక నియంత్రణతో పాలన అనేది ఉండదు. ఒక కుటుంబం, అధ్యాపకులు యాజమాన్యం అంటే ఒక కుటుంబం. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, గత సంవత్సరం అధ్యాపకులకు, ప్రస్తుతం ఉన్న అధ్యాపకులకు, వెళ్ళిపోయిన అధ్యాపకులకు, ఆయమ్మలకు, చాకలి వాళ్ళకి, వాచ్మెన్స్కి, డ్రైవర్లకి, క్లీనర్లకు గత యాజమాన్యం జీతాల బకాయిలు 1,60,00,000 ఉన్నాయి. 1,60,00,000 రూపాయలు జీతాలు బకాయిలు ఉన్నాయి అధ్యాపకులకి. అలాగే ఇక్కడ పనిచేసిన వాచ్మెన్లకు కానీ, క్లీనర్లతో సహా ఆయమ్మలకు కూడా జీతాలు బకాయిలు ఉన్నాయి. దానికి మాది ఒకటే సమాధానం, మా దగ్గరకు వచ్చిన తర్వాత మాది బాధ్యత. మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి దానికి మాదే బాధ్యత ఉంటుంది.
అని అధ్యాపకులకు అందరికీ చెప్పాము. వాళ్ళు కూడా మాతో కలిసి పనిచేయడానికి సముఖంగా ఉన్నారని చెప్పి తెలియజేశారు. అందుకు వారికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న స్పీడ్ యుగంలో ఇంగ్లీష్ భాష అనేది చాలా ముఖ్యమైనది. స్కూల్ క్యాంపస్లో కేవలం ఇంగ్లీష్ భాష మాత్రమే ఉండాలి అనేది ఈ సంవత్సరం నుండి మా నియమ నిబంధన. దానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి మా టీచర్స్ అందరినీ సంసిద్ధం చేస్తున్నాం. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ క్యాంపస్లో కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనే ఒక నిబంధన ప్రవేశపెడుతున్నాం. దానికి సంబంధించి మీ విద్యార్థులను కూడా సంసిద్ధం చేస్తాం. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే టైంకి, అంటే వచ్చే విద్యా సంవత్సరం పూర్తయ్యే సమయానికి స్కూల్ క్యాంపస్లో ఇంగ్లీష్ భాష మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 10th క్లాస్ దాటి విద్యార్థులు బయటకు వెళ్తే ఇంగ్లీష్ భాష అనేది అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు కొన్ని స్కూళ్ళల్లో. మనం కూడా ఏంటంటే వాటిని ఈ దిశగా తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో ఈ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, తల్లిదండ్రులు కూడా, చదువుకున్న తల్లిదండ్రులు మీ విద్యార్థులతోటి ఇంటి దగ్గర ఇంగ్లీష్ భాషలో మాట్లాడితే వాళ్ళు కూడా, అలాగే వాతావరణం కూడా మారే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో డిజిటల్ క్లాసెస్, ఆధునిక ప్రక్రియలో డిజిటల్ క్లాసెస్ అనేది చాలా కీలకమైన విషయం. ఈ రోజుల్లో అమెరికాలో చిన్న వయసు నుంచే ఇలాంటి వాతావరణం సృష్టిస్తారు. మనం కూడా కొర్రపాటి సుధాకర్ గారి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం నుండి నర్సరీ నుండి 10th క్లాస్ వరకు డిజిటల్ ప్రక్రియలో విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి తీర్మానం చేస్తున్నాం. అందుకు కావాల్సిన మార్గదర్శకాలని, అలాగే అధ్యాపకులను కూడా సిద్ధం చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, రేపు విద్యా సంవత్సరం మొదలవగానే పేరెంట్ టీచర్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తాం. మీలో ఉత్సాహవంతంగా ఉన్న తల్లిదండ్రులు, అలాగే మా అధ్యాపక బృందం నుంచి కొంతమందిని అందులో సభ్యులుగా చేర్చి ప్రతి నెల ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ప్రతి టీచర్, ప్రతి పేరెంట్ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. మీ విద్యార్థుల ప్రతి సమస్యని మా దృష్టికి తీసుకురావాలి, దానికి వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. అధ్యాపకులు, మేనేజ్మెంట్, తల్లిదండ్రులు ఎప్పుడూ అనుసంధానంగా ఉంటేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. యాజమాన్యం కలవాలంటే గేట్ దగ్గర ఒకళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, గేటు లోపలికి వచ్చాక ఒకళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ గేటు లోపలికి వచ్చాక వాళ్ళు లేరు వీళ్ళు లేరు, రేపు రండి మాపు రండి అనే సంస్కృతి ఇక్కడ ఉండదు. ఎప్పుడైనా తల్లిదండ్రులు నేరుగా ఏ అధ్యాపకుడైనా కలవచ్చు, ఏ తల్లిదండ్రులైనా యాజమాన్యాన్ని కలిసి ఈ విద్యార్థుల సమస్యల గురించి చర్చించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుంచడానికి, వాళ్ళ నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి కొత్త కార్యక్రమాలు చేపడతాం. దానికి సంబంధించి స్కూల్ ప్రారంభం అవగానే విద్యార్థులకు దానికి సంబంధించిన విషయాలు, వివరాలు అందజేస్తాం. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు ముందుండే విధంగా
వాళ్ళని ప్రతి రంగంలో తీర్చిదిద్దే విధంగా ముందు మా అధ్యాపకులు కూడా మార్గదర్శకాలు ఇచ్చి మీ విద్యార్థుల్ని తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఎప్పుడు చదువు 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 అనేది కాకుండా విద్యార్థులకు శారీరక దారుఢ్యానికి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈ రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి విద్యార్థులు, నేను వచ్చి 2 రోజులు అయింది, నిన్న విద్యార్థులందరూ అడుగుతున్నారు, సార్ మాకు గేమ్స్ కావాలి, స్పోర్ట్స్ కావాలి వచ్చే సంవత్సరం అంటే వెంటనే కొర్రపాటి సుధాకర్ గారికి విషయం తెలియజేయడం అయింది. ముందు ఉన్న లాన్ మొత్తం పిల్లలకి ప్లే గ్రౌండ్గా తయారు చేసి వాళ్ళకి ఏ విధమైన ఆట వస్తువులు కావాలన్నా ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా స్కూల్ తెలియగానే వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి విద్యార్థులకు, చిన్నారులకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. తల్లిదండ్రులు మీరు మీ విద్యార్థులకు విషయం తెలియజేయాలి. అలాగే ఇంకొక ముఖ్య విషయం, చిన్నారులు అంటే ఇప్పుడే స్కూల్లో చేరే చిన్నారులకు నర్సరీ ఎల్కేజీ యూకేజీలో నూతన విద్యా విధానం మాంటిసోరీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడే ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ పెడుతున్నారు. వాళ్ళకి ఐఐటి అంటే తెలియదు. దాదాపు ఇప్పుడు హై స్కూల్కి వచ్చేదాకా ఐఐటి అంటే ఎవరికి చాలా మందికి తెలియదు. అలాంటిది కొత్త రకమైన బుక్స్ పెట్టి ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి విద్యార్థులను ఇప్పటి నుంచి ఒత్తిడి గురి చేసే విధానం మా దగ్గర ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో వాళ్ళ వయసును బట్టి మేమే ముందుండి మీ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థుల మానసిక అభివృద్ధి కోసం వారానికి ఒక రోజు వ్యాయామం మరియు మెడిటేషన్, యోగా లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకి స్ట్రెస్ అంటే ఒత్తిడి లేకుండా చదువుకునే విధంగా వాళ్ళకి మార్గదర్శనం చేయడానికి బయట నుంచి మోటివేషనల్ స్పీకర్స్ అలాగే యోగా టీచర్స్ తీసుకొచ్చి చేయిస్తాం. తప్పకుండా వాళ్ళకి ఒత్తిడి లేని విద్యను అందిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులకు స్వేచ్ఛ. విద్యార్థులు యాజమాన్యంతో నేరుగా మాట్లాడవచ్చు. ప్రతి చిన్న పిల్లవాడి సమస్యను కూడా తెలుసుకోవడానికి యాజమాన్యం ఎప్పుడూ తలుపు తెరిచే ఉంటుంది. గడియల పాలన చెల్లింది, తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. సార్ గారి కోసం, మేడం గారి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడూ మీ సేవలో ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎవరైనా ఇక్కడే ఉంటారు. మీరు కూడా ఎనీ టైం వచ్చి మీ సమస్యల గురించి, మీ ప్రతి విద్యార్థి భాగం గురించి యాజమాన్యంతో అలాగే అధ్యాపకులతో చర్చించవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. మరొక ముఖ్య అంశం, చిరిగిన చొక్కా తొడుక్కో కానీ కొత్త పుస్తకం కొనుక్కో అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అలాంటిది మన కాలంలో పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిజిటల్ క్లాసెస్ అలాగే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చాక పిల్లలు పుస్తకాలు చదవడం మానేశారు. అందుకోసమే ఒక లైబ్రరీ అనేది ఏర్పాటు చేద్దామని సంకల్పం తీసుకున్నాం.
విద్యార్థులకు వారానికి ఒక రోజు ఒక పీరియడ్ కంపల్సరీగా లైబ్రరీ అనేది పెట్టి పుస్తకాలు చదివే అలవాటు చేయాలి. అలాగే వాళ్ళ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ చర్య తీసుకోవాలని సంకల్పించాం. తప్పకుండా అది స్కూల్ తెరవగానే దానికి సంబంధించిన వివరాలు మీకు మళ్ళీ తెలియజేస్తాం. విద్యార్థులు కూడా అన్ని రకాలుగా సంతోషంగా చదువుకునే విధంగా వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒక సజెషన్ బాక్స్ అనేది పెడతాం. సలహాల ఫిర్యాదుల డబ్బా ఒకటి పెడతాం ఎంట్రన్స్లో. స్కూల్ క్యాంపస్లో ఒకటేమో పేరెంట్స్కి, ఒకటేమో పిల్లలకి. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేరుగా మేనేజ్మెంట్కి చెప్పమని చెప్తున్నాం. కానీ ఎవరైనా భయపడే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ సమస్య ఏంటో పేపర్లో రాసి ఆ డబ్బాలో వేస్తే ప్రతిరోజు ఆ డబ్బా తెరిచి వాళ్ళ సమస్యలపై ఏ రోజుకి ఆ రోజు చర్యలు తీసుకుంటాం. అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది ఇస్తాం. మీ సంబంధించిన ఏదైనా సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఉంటే నేరుగా టోల్ ఫ్రీ నంబర్లో రిజిస్టర్ చేసుకుంటే వెంటనే మాకు మెసేజ్ వస్తుంది. దానికి సంబంధించి ఏం చేయాలి అనేది చర్య తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు అదే మెసేజ్లో అప్లోడ్ చేస్తాం. మీ ఫిర్యాదుకి ఇలాంటి చర్య తీసుకున్నామని చెప్పి వెంటనే దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు అందజేస్తాం. అలాగే విద్యార్థులు బయటకు వెళ్ళి ధైర్యంగా స్టేజీ మీద మాట్లాడే వాతావరణం మీ విద్యార్థుల్లో ఉందా? దయచేసి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. 10 మంది మధ్యలో మన విద్యార్థి వెళ్ళి మాట్లాడగలుగుతున్నాడా లేదా? ఎందుకంటే రాబోయే రోజుల్లో విద్యార్థులు డైలీ డాషింగ్గా తయారవ్వాలి, దూసుకుపోవాలి అని ఆశించే తల్లిదండ్రులకు విద్యార్థులు బయటకు వెళ్ళి నలుగురిలో ధైర్యంగా వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీల్లో పాల్గొని మన స్కూల్ గౌరవాన్ని, తల్లిదండ్రుల గౌరవాన్ని నిలిపితే మీకు కూడా సగర్వంగా ఉంటుంది. అలాంటిది బయటకు వెళ్ళే కార్యక్రమాలకు ఇక్కడ పంపించడం జరుగుతుంది. అలాగే గతంలో ఇక్కడ కామవరకోట డివిజన్లో 39 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. చింతలపూడి, కామవరకోటలో మొత్తం 40 ఉన్నాయి. 39 స్కూళ్ళు ప్రతి కార్యక్రమానికి హాజరవుతాయని గౌరవ ఎంఈఓ గారు తెలిపారు. 40 స్కూళ్ళలో 39 స్కూళ్ళు వెళ్ళేవి. కానీ ఒక్క స్కూల్ మాత్రమే ఏ కార్యక్రమాల్లో పాల్గొనేది కాదు. ఆ గౌరవం కూడా మన గత యాజమాన్యానికి దక్కింది. మీ పిల్లలు వెనకడుగు వేయడానికి, వెనకబడిపోవడానికి కారణం కూడా ఆ యాజమాన్యమే. దయచేసి ఆ విషయం మీరు గుర్తించాలి. ఎవరైనా బయటకు వెళ్తే మన సత్తా ఏంటో చూపిస్తాం. కానీ అసలు బయటకే వెళ్ళనీయకుండా చేస్తే 4 గోడల మధ్యలో పిల్లిగానే ఉంటుంది. పులి అవ్వదు, శివంగి అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే అది వాస్తవానికి ఇప్పుడే చెప్పకూడదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గతంలో ఉన్న ఫీజులు కొంత మేరకు తగ్గించాలని, దాని ప్రకారం కొన్ని మార్పులతో స్కూల్ నడపాలని చెప్పి కొర్రపాటి సుధాకర్ గారు తీర్మానించారు. అందులో భాగంగా ఇప్పుడు ఉన్న అడ్మిషన్ల కన్నా అడ్మిషన్ అనేది పెరిగితే ఇంకా బాగుంటుంది. దానికి మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు కోరుతున్నాం. ఎందుకంటే మనది అనుకొని పనిచేస్తాం మేము. మీరు కూడా మన స్కూల్ అనే స్వాతంత్రంతో మన స్కూల్కి అడ్మిషన్స్ వచ్చే విధంగా మీరు కృషి చేయాలి. తల్లిదండ్రులకు అలాగే బయట నుంచి వచ్చే తల్లిదండ్రులకు నేను ఒకటే హామీ ఇస్తున్నాను. మీ విద్యార్థి మా స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత
ఇది లేదు అనే విధంగా ప్రతి విషయంలో ఈ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఎందుకంటే కట్టిన ప్రతి రూపాయికి తల్లిదండ్రులు చాలా మంది ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నారు. అలాంటిది మీ విద్యార్థి సరిగా చదువుకోకపోయినా దానికి బాధపడేది కూడా తల్లిదండ్రులే. అందుకోసమే మీరు చెల్లించే ప్రతి రూపాయికి న్యాయం జరిగే విధంగా మేము కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ కన్నా స్ట్రెంగ్త్ పెరగాలి. అలాగే మా తల్లిదండ్రులకి మా అధ్యాపకులు కూడా ఒక చిన్న విన్నపం, రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థ అభివృద్ధికి మీరందరూ ఒక కుటుంబంలాగా కృషి చేసి సంఖ్యని పెంచి సౌకర్యాలు పెంచే విధంగా చేస్తారని ఆశిస్తూ కొర్రపాటి సుధాకర్ గారి నుంచి ఒక చిన్న సందేశం. కొర్రపాటి సుధాకర్ గారు ఎవరో ఇక్కడ సమాజానికి చాలా మందికి తెలుసు, చాలా మంది కలిసే ఉంటారు. అలాంటి మంచి వ్యక్తిని మోసం చేసి సుమారు 2 సంవత్సరాల పాటు స్కూల్లోకి రానివ్వకుండా చేసిన దుష్ట శక్తికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు యాజమాన్యం మారింది, అందరి జీవితాలు మారబోతున్నాయి. వాస్తవానికి చాలా మంది మాకు మా ఆస్తి మీద హక్కు సంక్రమించగానే మా అని ఎందుకు అంటున్నామంటే కొర్రపాటి సుధాకర్ గారికి మేమంటే అంత ప్రాణంగా చూసుకుంటాడు అందరినీ. అలాంటిది స్కూల్ని నడిపించాలి, ఈ స్కూల్ ఇంకా ముందుకు వెళ్ళాలి, తల్లిదండ్రులకి న్యాయం చేయాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే బాటలో అందరం ముందుకెళ్దాం. మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. వ్యక్తిగతంగా ఎవరికన్నా పేరెంట్స్కి సందేహాలు ఉంటే ఈ సమావేశం అయిపోయిన తర్వాత యాజమాన్యం ఇక్కడే అందుబాటులో ఉంటుంది, వ్యక్తిగతంగా కలవచ్చు. మీ సందేహాలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే నేను మాట్లాడిన తర్వాత కొంతమంది ప్రముఖులు మాట్లాడాలి. అందుకే తల్లిదండ్రులకి మా తరపున ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే విద్యా సంవత్సరంలో మీ అందరి విద్యార్థుల అభివృద్ధికి